ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కిడ్నీస్ అవసరమయ్యే వారి సంఖ్య బాగా పెరుగుతోందన్న మాట వాస్తవేనా? చాలా కరెక్ట్ అండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ స్టాటిస్టిక్స్ ఆన్ అన్ యావరేజ్ మనకి ఇన్సిడెన్స్ ఆఫ్ సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ 13.5% ఉంది ఆఫ్ ద పాపులేషన్. అంటే మనం పాపులేషన్లో 13.5% కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దాంట్లో డయాలసిస్ రిక్వైరింగ్ పాపులేషన్ ఆల్మోస్ట్ 2 నుంచి 2.5 లక్షల వరకు ఉన్నారు. కానీ మనం ఎన్ని ట్రాన్స్ప్లాంట్లు చేస్తున్నాము? సంవత్సరానికి మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 12 నుంచి 17,000 వరకు చేస్తున్నాము. అంటే దాదాపు 1,80,000 మంది ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో అయితే మరి 1,80,000 మంది ట్రాన్స్ప్లాంట్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ మధ్యలో వాళ్ళ పరిస్థితి ఏంటి? హౌ డు దే కోప్ ఒక కిడ్నీ దొరికే వరకు? ఒకటి డయాలసిస్ మీద మెయింటైన్ చేయడము, 2 ఈ ఫ్యామిలీ డోనర్స్ ఎవరైనా ముందుకు వచ్చి ఇవ్వడము, 3 గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కొంచెం ఇప్పుడు మనకి ఏంటంటే మనకున్న గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం వాట్ యూ హ్యావ్ ఈజ్ కాల్డ్ THOTA, టిష్యూ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ యాక్ట్. దీంట్లో ఈ కొన్ని చేంజెస్ దే ఆర్ మేకింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2023 అమెండ్మెంట్లో ఏం చేశారంటే గ్రాండ్ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేశారు. సో ద పూల్ ఆఫ్ డోనర్స్ అంటే ఫ్యామిలీ డోనర్స్లో పూల్ కూడా కొంచెం పెరుగుతుందన్నమాట. ఉదాహరణకి ఎవరెవరు ఇప్పుడు ఇవ్వచ్చు? వైఫ్, ఇప్పుడు మనకున్న దాంట్లో మదర్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, కిడ్స్. రీసెంట్ అమెండ్మెంట్లో గ్రాండ్ పేరెంట్స్. సో టిపికలీ మనకి సహజ ధర్మం అండ్ లా ఆల్సో సేస్ దట్ మదర్ ఫీటస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇఫ్ ద ఫీటస్ అండ్ మదర్ ఆర్ ఇన్ ట్రబుల్ వి ఫస్ట్ ట్రై టు సేవ్ ద మదర్. ఇక్కడ అలాగే డోనీ పరిస్థితి చూస్తే డోనర్కి సపోజ్ ఒక కిడ్నీ కొంచెం డ్యామేజ్ అయి ఉంది, 2వ కిడ్నీ పర్వాలేదు. అప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మరి డొనేట్ చేయడానికి ఈ లా ప్రకారం ఫస్ట్ డిగ్రీ డోనర్స్ లేదండి. డోనర్ ఈస్ వెరీ ప్రైమ్ ఇంపార్టెంట్ టు అస్. డోనర్ ఫస్ట్ స్టెప్ ఇన్ డొనేషన్ ఈస్ అసెస్మెంట్ ఆఫ్ డోనర్ హెల్త్. డోనర్ హెల్త్ అసెస్ చేసి డోనర్ యొక్క కిడ్నీస్ ఇండివిజువల్గా ఎట్లా పనిచేస్తున్నాయి అని చూసుకొని ఆ ఇండివిజువల్ ఫంక్షన్ బాగుంటేనే తీసుకుంటాం. ఒక కిడ్నీ తక్కువ ఉండే ఒక కిడ్నీ ఎక్కువ ఉంటే విల్ నాట్ ఎంకరేజ్ ద డోనర్. అంటే డొనేషన్ ముందుకు వెళ్ళనివ్వం మనం. వుడ్ ఇట్ బి రైట్ టు సే ఇప్పుడు కాలక్రమంలో లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్లో అందరికీ పర్ఫెక్ట్లీ హెల్దీ కిడ్నీస్ అసలు దాదాపు కనిపించవని చెప్పచ్చా? అంటే కొద్దో గొప్ప ఏం లేకపోతే ఒక బినైన్ సిస్టు, లేకపోతే ఏదో కొంచెం ఒక చిన్న వాట్ ఎవర్ ఇంకేదో ఇన్ఫ్లమేషన్, ఇట్లాంటివి కామన్గా బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ నౌ. ఇస్ ఇట్ రైట్? అంటే జనరలైజ్ చేసి చెప్పలేము. బట్ యా, మన కిడ్నీ జబ్బులు కానీ లేదంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు కానీ కిడ్నీ సంబంధిత ఇష్యూస్ కానీ దే ఆర్ డెఫినెట్లీ ఇన్ రైస్. చాలా ఎక్కువ చూస్తున్నాము. అవును. బట్ అట్లా అని ఇప్పుడు ఆన్ ద అదర్ సైడ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వల్ల ఎంత బ్యాడ్ జరుగుతుందో ఎంతో కొంత గుడ్ కూడా జరుగుతుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఇట్లాంటి టాక్ షోస్ చేయడము, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ హైడ్రేషన్ ప్రమోట్ చేయడము లేదంటే హెల్తీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేసే ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉన్నారు కొంతమంది. సో అలా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లైఫ్ స్టైల్ మార్చుకొని కొంచెం బెటర్ అయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ చెప్పను, బట్ యా డెఫినెట్లీ దే ఆర్ దేర్.